హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్లాస్లో వచ్చేసి ఏంటంటే ఈక్వేషన్ ఇచ్చి ఏ యొక్క వాల్యూ అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు మనకి ఇచ్చిన ఈక్వేషన్ నేను సర్కిల్ జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ ఎంత 2 అండ్ y యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి a. వాళ్ళు మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x² యొక్క కోఎఫిషియంట్ ఈజ్ 1, y² యొక్క కోఎఫిషియంట్ ఈజ్ 1. అంటే a ఈజ్ ఈక్వల్స్ టు b అని అర్థం. అంటే x² యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో y² యొక్క కోఎఫిషియంట్ కూడా అదే అని అర్థం. ఓకేనా, అంటే వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ప్రకారం అంటే మనకేంటి a ఈజ్ ఈక్వల్స్ టు 2 అని అర్థం. అంటే ఏ వాల్యూ వచ్చినట్టే కదా. ఇప్పుడు రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, రేడియస్ r ఈజ్ ఈక్వల్స్ టు √g² + f² - c. ఓకేనా, -g - f ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనకి తెలియదు కదా, దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకు 2లలో ఉందన్నమాట. ఈ 2లలో మనకు నార్మల్ ఈక్వేషన్ ఫామ్లో తీసుకో, అంటే ఈ ఫార్మేట్లో తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాం? 2x² a యొక్క వాల్యూ ఇస్ 2y² - 3x + 2y - 1 = 0. మొత్తం ఈక్వేషన్ డివైడెడ్ బై 2 చేస్తున్నా. ఓకేనా, ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. బై 2 చేస్తే 3/2. 2/2 అంటే 1 by -1/2 = 0. అంటే g ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2g ఈజ్ ఈక్వల్స్ టు -3/2 అండ్ 2f ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా, g ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇక్కడ వస్తే ఏమవుతుంది? ఇంటూ 2 అవుతుంది. అంటే 2 × 2 4, f 1/2. ఓకేనా, అంటే నాకు g అండ్ f యొక్క వాల్యూస్ వచ్చినాయి. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. c ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి 1. ఓకే, సారీ, c ఈజ్ 1 -1/2 అండ్ ఇచ్చిన మనకి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతే ప్లస్ మైనస్ అయిపోతుంది. ఓకేనా, ఇవి రేడియస్లో సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే √3 3 = 9, 4 4 = 16, 1 4 + 1/2. ఇప్పుడు దీన్ని LCM తీద్దాం. ఓకేనా, ఇక్కడ టోటల్ LCM is 16. ఓకేనా, 9/16 × 16 క్యాన్సిల్ అయితే 9 ప్లస్ 1/4 × 16, 4 4 = 16 ప్లస్ 4 అండ్ 1/2 × 16, 2 8s 8. ఓకే, మనకు మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? √21/16 వస్తుంది. 16కి మనకు ఆల్రెడీ LCM తెలుసు కదా, ఎంత? 4. అంతే ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.